समस्त प्रेज लॉर्ड नमस्कार प्रिय भाई भौणी मैंने आज आम रायली ग्राम आम उपस्थित हो जहाँकि प्रभु सुसमाचार बंटन करने निमंते आपण मैंने आरंभ शेष पर्यंत वीडियो जड़ित रही रुँ स्किप करूँ ना जहाँ आपण मैंने देखिपारे आते नेचुरल बहुत खूब सुंदर अच्छी भल गाँटे आपण मैंने देखिपारे रायली ग्राम आम प्रथम थर पर ये ग्राम आम प्रवेश पहुँचु जहाँ जीशुर वार्ता बहन पहुँचाई आम आसुचु चलतु आम आग वीडियो देखा నమ్మి సరే ఏనికి తాకినై పుచ్చే అవన్నీ కూడా బైబిల్ నుంచి అన్ని దేవుడు నేర్పించారు. ఒడే మహాపురుతి కబురు మహాపురుతి కట్ట అమ్మిని వేళ ನಾನು ಹೆಚ್ಚುಪುಟ ನಾನು ಬಂಚು ಆಯ್ಲಿ ನಾನು పిచ్చే ప్రభు మొదటిగా నిన్ను ప్రేమిస్తున్నాను నాతో చెప్పారు. ఒడే మహాపురు నాకు వెస్తసి ನಾನು నింగే బెస్సి ನಾನು జీవుకి మై కానీ నేను మారుమనసు పొందలేదు. ఒడే ನಾನು మహాప్రభు నా మంజ మచ్చే తర్వాత కొంతకాలానికి దేవుడు నన్ను మారుమనసు పొందమని చెప్పాడు. ఒడే ఎత్తర మాస నాకు హర్న మాస ఆస్తే ఒడే మహాప్రభు పుంజల్ దక్కి తర్వాత నా చిన్ననాటి నుంచి చేసిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు నాకు చూపించాడు. ఒడే ఊన పూటటి మహాప్రభు పున్నాన నానేనికి నీటి మచ్చే మహాప్రభు నాకు తోస్తసి నాకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ఒడే ఈ మారు హిండిన ఈ దాతకి ఈ గొక్కలతకి రోగ నెత్రు హోని క్యాన్సర్ జబ్బు మచ్చే అయితే చాలా హాస్పిటల్కి వెళ్ళిన ట్రీట్మెంట్ అనేది ఎక్కడ దొరకలేదు నాకు. ఒడే హాస్పిటల్ ఎంజి ఒడే మెడికల్ తెంజి ನಾನು ಹಚ್ಚೆ ಒಡೆ ತೊಪ್ಪಿಕಿತ್ತೆ ನೆಹಿವ ಆಹಿಲ ಅತನು ఒక పాస్టర్ గారు నాతో కలిసి ಒಡೆ ರೊಸಿ ರೋ ಆಜ್ಞಾ ಮಚ್ಚಸಿ ಈ ಆಜ್ಞಾ ಮಚ್ಚಸಿ ಆಜ್ಞಾ ನಂಗೆ ನಾನು ಬೆಟ್ಟಾತೆ ಈ ಆಜ್ಞಾ ನಂಗೆ ಬೆಸ್ತಸಿ అయితే డాక్టర్ గారు కూడా అదే చెప్పారు నాకు. ಒಡೆ అమిని వేలత మరో మెస్తై మరో డాక్టర్ వయాదస్క ఇంజెక్షన్ ఇత్తి దేవుడు ఏదైనా చేయగలడు ఆయన ప్రార్థన చేస్తా అని చెప్పారు. గురు ನಂಗೆ వెస్తసి ಡಾಕ್ಟರ್ ಗುರು ನಂಗೆ ವೆಸ್ತಸಿ ಒಡೆ ನಾನು ನಿಂಗೆ ಹೊಸ ಕಸ ಕೀತಿವ ನೇಹ ಅತಿ ಮಹಾಪುರು ನಿಂಗ నెహకీలి మూనించి నాకు వెస్తసి అయితే పాస్టర్ గారు అయితే నీ పాపాలన్నీ ఒప్పుకో ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తారని చెప్పారు. ఒడే మహాపురుతి రో దాస రో సెబ్బోకో అమ్మిని గట్టస్కి నాకు వెస్తసి నేను నీ కీర్తి పాపం ఒప్పిము ఒడే మానికిము మహాపురు నొద్దనసి మహాపురు నెహకి అనసి జిరస్తసి అలాగే ప్రభు దగ్గర మనుషుల దగ్గర సరి చేసుకున్నప్పుడు ఒడే మహాపురు కనకత ఒడే నోరలోకు కనకత అమ్మిని పూట ನಾನು నా బర్రతి పాపతి ನಾನು ಗೂತಿ ತಲೆ ಕೇರ್ತನು ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. మహాపురు ನಂಗೆ డీకితసి మహాపురు డీకితి ఒడే ನಂಗೆ నెహికితి ఆ తర్వాత దేవుడు నన్ను పీజీ చదువుకోవడానికి సహాయం చేశాడు. మహాపురు ನಂಗೆ బుద్ధి జ్ఞాన వియతి నానేనికి మహాపురుతి వాక్య పుంజలి ఆది చదువుతూ ఉండగా నేను బెంగళూరు ఇన్ఫోసిస్కి అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్గా నాకు మంచి జాబ్ వచ్చింది. ఓడే ನಾನು ಎಲ್ಲಿಗೆ చదివి మన్నటి ನಂಗೆ ಬೆಂಗಳೂರು ಇನಿ ಗಾಡತ ನಾನು ರೋ ಕಮ್ಮ ಪಾಟನೆ ఆ తర్వాత ఆంధ్ర గవర్నమెంట్లో నాకు ఆడిటర్గా జాబ్ వచ్చింది. ఓడే ఆంధ్ర గాడత ನಾನು ರೋ కమ్మ పాటನೆ ఇలా జాబ్ చేస్తూ ఉండగానే ప్రభు నన్ను తన పనికి పిలిచాడు. ನಾನು ಇಲ್ಲಿ ಕಮ್ಮಕ್ಕೆ ಮಚ್ಚನೆ ಸರಕಾರ ಚಾಕರಿಗೆ ಮಚ್ಚೆ మహాపురు ನಂಗೆ జోలితి నా సేవ కమ్మత నేను వాహిలిವೆ ప్రభు చెప్పినట్టుగా నేను ఏదైతే చేశానో మహాపురు ನಂಗೆ ಎಲೆಹೆ ವೆಹತಸಿ ಒಡೆ ಎಲೆಹೆ మహాప్రతి కమ్మకి హలి వాక్తನೆ మా యొక్క గృహాన్ని కూడా దేవుడు దీవించాడు. ఒడే మా ఇజ్జతి సబ్బు లోకు ఈ మహాపురు హారక జీవ కీర్తిసి మా కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాడు. ఒడే మా కుటుంబీ ఇజ్జతి బరే లోకు సబ్బు లోకుని మహాపురు నెహి కీర్తిసి హారక జీవ కీర్తిసి యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు జిస్సు మహాపురు మా జీవ బిత్తర వాకి మన బయట ప్రవర్తన లోపల ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. ఒడే మారో నదిని ఆంగి ఆపెకి గంజి ఆపెకి బాహరే ఒడే మా బిత్తర బుద్ధి జ్ఞాన నెహి జోపిడి నోరో నెహి కేర్నై బరే నా గుణ బొదలో అనే ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు. నెహి వెంజు ನಾನು ಅಮಿನಿ ಜಾತಿ ಅಮಿನಿ
जाते की आमने मतम कतना वेहिवा मंदो मा नेहिति जोकड़ी मारो नेहि मेदु नेहिति आंगी सोका मेदी नहीं मारो एनिकी मारी नहीं इकट्ठ निंगे गही नहीं ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇస్తారని చెప్పారు. ओडे आमनी लोग को तभी आपे हिलाते हैं महापुरुषों विसली कावला महापुरुष इच्छी पुटा बुद्धि ज्ञान ప్రభు మాత్రమే ఇస్తారు. లగ్గపూర్తి బుద్ధి లగ్గపూర్తి జ్ఞానం మహాప్రభు ఇయ్యలేసు పాపనైన నా జీవితాన్ని మార్చి దేవుడు ఆశీర్వదించాడు. ఒడే నెహి హిలా నా బతుకు ఒడే మహాప్రభు ఒజ్జుకి ఒడే నెహికి నంగే నెహి లోకు మహాప్రభు కేపతసి ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అదే విధంగా చేస్తాడు. ఒడేమా మంజమని తై తంగి అయాబా సొబ్బు లోకు తక్కివా మహాప్రభు నీకు నెహితి రపోని జీవ ఇయ్యలేసు ప్రభు మనతో ఉంటాడు. మహాప్రభు మాటికి ఏడొందిని మీకు ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ ఒడే మీరు మంజమని కష్టతవా ప్రభు నా ప్రార్థన ఆలకించు లేకపోతే నన్ను దర్శించమని అడిగినప్పుడు ಮಹಾಪುರು ನಾನು ನಿಮಗೆ ಹಟ್ಟಿ ಏನಾಗತ್ತೆ ರಂಜಾನು ಒಡೆ ನನಗೆ ತೋಂಜ ಆಮು ಮುಂಜಿನಷ್ಟೇ ಮಹಾಪುರು ತೋಂಜ ಅನ್ನಿಸಿ నిన్ను ఏ విధంగానే ఆయన చూస్తూ ఉన్నాడో నీవు ఆ సమయంలో గ్రహిస్తూ ఉంటావు. ಒಡೆ ಮಹಾಪುರು ನನಗೆ ನೆನಹಿ ಮನ್ನಸಿ ನೀ ನೌಕಿತ ಎಲ್ಲಿಗೆ ಈ ಕಟ್ಟಡ ಹಿ ಮಂಜ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ಮಹಾಪುರು ఇంకా మన్ని సొబ్బులోకి మారక జీవుకి హి మన్నసి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ಒಡಿಗ ಆ ಮನ್ನಿ ಈ ನಾಯ್ತಿನವರು ಸೊಬ್ಬುಲೋಕು ತಕ್ಕಿ ಈಗ ಮನ್ನಿ ಸೊಬ್ಬುಲೋಕು ತಕ್ಕಿಂಜಿ ಮಹಾಪುರು ತಾನು ನಿಜೆ ತನ್ನ ಜೀವು ಪಶ್ಚಿಮುಂಡನ್ನರಿ ಬಡಗಾತಲ ಕೇಪಿಯ ಹನಿ ಹುರು ಬಾಂಧಲ್ಲಿ ಅಂತಿ ಮರಾನುತ ಮಹಾಪುರು ತನ್ನ ಜೀವು ಮಂಗತ ಗೀತಸಿ అలాగే ప్రతి హృదయాన్ని కూడా దేవుడు దర్శిస్తాడు. మహాపురు మీ జీవిత మీ నియ బిత్తరే సీపటకిత మహాపురు తన బుద్ధి తన జ్ఞానం ఇయని అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. మహాపురు వేహమని అప్పుడు తెలుగు హేమని అతిక్రమము దాచిపెట్టువాడు వదిలేడు. అమ్మిని నోరో పాపకి దుఃఖాన ఇట్టినరి ఎవరి హెచ్చివ నెహి జీవు ప్రాణరి వాటిని ఒప్పుకుని సరి చేసుకునేవాడు కనికరం పొందుతాడు. దోహో ఒడే పాపో కంగల బుద్ధి ఒడే అడ్డుసుడు బుద్ధి అమ్మిని లోకు అమ్మిని నోరో పిహతున్నరి ఎవరి మహాపురు కానటి జీవు ఇతడి ఓహాపగిలి మూన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మన పాపముల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. ఒడే మహాపురుతి నెత్తరి మహాపురుతి కష్ట జీవితి నెత్తురు మా పాప మా దోహో మా రోగో బర్రతి నరహతుని కాలమే మచ్చ ఒడే లేంజు బేడ మహానకితాయి మర శతకుని మచ్చ అని ఈ మధ్య చంద్రుల్లో కూడా మనుషులు వెళ్తున్నారు. ఒడే ఈ కాలమిత నెగతి కాలమిత లేంజు తవా మాదలేంతి నోరో హజ్జిమన్నది దానివల్ల ఏం మనకు అర్థమైందంటే నోరో లేంజుత హజ్జిమన్నది మరో అన్న పుంజిలి కావలాహీనే మనకి తెలియక వాళ్ళని మనం దేవుడిగా అనుకుంటూ వచ్చాము. నెహిలెంజు మరో పునః నా లేంజు ఇది ఈ లేంజు మహాపురుంజి మరో సేపకి వాహిమచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒడే హారణ వర్ష నోకే ఎవరికైనా జ్వరము కానీ ఏదైనా వస్తే ఒడే అమ్మని లోకుకి అంగత నెహిలాతే నోంబరి మచ్చము లేకపోతే కూర్చుని దగ్గర చూపించడం ఏదో చేసేవారు. ఇంటి కాలంని మచ్చే నోంబరి ఆతే మారో జాడ పహలిబీతాయి ఎమకి హీర్ करे అరబీతాయి ఓడే जो नहीं की नोयना मारो असो तिड़बीताई ओडे मारो పెరిగి గురు తనిది మార హత నానా కివితయ్య దివ మెడిపి కివితాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? నేటి కాలమిత నోంబరి వాతానా కివినై జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నోంబరి ఆతి సరే డాక్టర్ గురు హట్టి నై నాయిత ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కూడా భయపడేవారు. ఇల్తి కాలం ఇల్తి సమయ మచ్చే డాక్టర్ దగ్గర హజ్జలి మాత్రం డబ్బు కాసు మనం డబ్బు కాసు మనం బాతు హజ్జలి అజ్జీవితాయి భయపడుతుండేవారు మరో హారక అజ్జీవితాయి. కానీ ఇప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగోతుందని మీరు గ్రహించారు. నే మరో సొప్పులోకుతాయి కూర్చాయి డాక్టర్ దగ్గర హచ్చే ఇందిసిన హీతి పరే నాంగతి రోగం నోంబరి మెలేరియా రోగం నెహే ఆ ఇంటి మరి పుంజి లాడినాయి. ఇవన్నీ ఎలా తెలిసాయి? మరి ఏం కూర్చాయి మనం చదువుకోవడం వల్ల తెలిసింది. మరో అంగనబడి హచ్చాయి స్కూల్ హచ్చాయి తాపరే మరో బుద్ధి జ్ఞానం పాఠ ఎత్తకించి మరో డాక్టర్ మంగే
बातें ही सुनी तो नेहाने जोड़ पीमनाई అనేకుల ద్వారా మనం తెలుసుకుంటూ ద్వారా మనం కొన్ని విషయాలు పాత విషయాలు విడిచిపెట్టి కొత్త విషయాల్లోకి ప్రవేశిస్తున్నాం. ओडे डॉक्टरों वातरे गुरु वातरे मंगे इंजेक्शन हितरे मंगे बुद्धि ज्ञान जापे कितरे ओडे हच्चे कालो में तक ही मच्ची ई बर्रेती हिरको सो सटे इंजी इवी पिसने हमारा डॉक्टरों तड़ा मरा हज्जी नहीं ప్రియమైన సహోదరి సహోదరులారా, నా జీవితి తై తంగి సొబ్బులోకు తరికి వెహిమని రాయలమ్మ గ్రామస్తులారా, రాయలిమ నాయత మంజమని తై తంగి అయాబా సొబ్బులోకు తరికి మరి మేము ఎందుకు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాము అంటే మాంబు మహాపురు కత్త వెహాలి అనాథకి మహామని విచ్చి ఒక 30 సంవత్సరాల క్రితం ఓడే ఓడే 200 వర్ష నోకే మీరు గునుపూరు నుండి పర్లాకిండి లోపలి ప్రాంతాలకు మీరు వెళ్ళినట్లయితే ఓడే గుణుపురు గాడ ఓడే పర్లాకిండి గాడ ఓడే బిత్తర హచ్చి గునుపూరు పర్లాకిండి మొహన ఈ మూడు గ్రామాలకి మధ్య ఉన్న ప్రజలు మీకంటే దారుణంగా జీవించారు. ఓడే గుణుపురు నాయితే లోకు గుణుపురు మంజిమని లోకు పర్లాకిండి మంజిమని లోకు మొహన నాయిత మంజిమని లోకు ఏనికి ఎన్నోర బతుకు మచ్చే ఆంగి నెహి మెదిలి కుంజీలా వారు చదువు రాందా కూర్చోవే నెహి తింది రోయివాదు వారికి మాతాకి హారక పాత్రలతో మచ్చు ఏమీ తెలిసేది కాదు. నోరు అన్నవ కుటుంబ అతు కానీ మాలాగే కొన్ని సంవత్సరాల క్రితం మా వంటి వారే కొంతమంది సేవకులు దేవుని ఆ ప్రాంతానికి దర్శించారు. ఓడే హార్న వర్ష నోకే ఇలేహే మహాపురుతి లోకు నాయిత హచ్చరి మహాపురుకత వెహతరి దీనిలో ఎవరి గురించి అయితే రాయబడి ఉందో ఓడే మీకు తోహిమని ఈ బోహిత అన రాచి హానిచి యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. ఓడే ఈ బోహిత మెహి మంజరి మహాపురు మొన్నోతి కథ రాచి హాని యేసుక్రీస్తు దేవుడు అంటే మీరు నమ్మొద్దు. ఓడే జిస్సు మహాపురు అంజి రస్త ఏం నమ్మదు. నేను చెప్పినంత మాత్రం మీరు నమ్మొద్దు. ఓడే నాన్ను వేస్తివా మీరు విశ్వాసಕ್ಕೆ ಅದು ಇಚ್ಛೆ ನಮ್ಮದು. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ఓడే బోహిత రాజ్యాన్ని కత్త సత్వితే మీరు పుంజిల్ల అడ్డిదరి యేసుక్రీస్తు దేవుడు అని తెలుస్తుంది. ఓడే జిస్సు సత్త మహాపురు ఇంజి ఈ రాజ్యాన్ని కబురు సత్వితే పుంజిల్ల అడ్డిదరి ఆయన ఎవరు? జిస్సు అంబసి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? ఓడే తాను లకపురు పిహన ఈ ధర్తి తైచి ఈ భూమి అనాథకి వాపసి ఎందుకు చనిపోయాడు? ఓడే జిస్సు అనాథకి హయాతసి మూడు దినములు ఆయనకి పాతి పెట్టారు. ఓడే రో దిన రీదిన తీన్ దిన ఆతే తాను రో కడతిత మంజం వచ్చేసి మూడవ రోజు తిరిగి లేచాడు ఆయన. ఓడే తీని దిన ఆహలి తాను మడహత జీవ ఆతే తాను జీవితలే నిడన నిగితసి హల్లెలూయా. లేచిన తర్వాత మనతో పాటు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఓడే జిస్సు అమిని పుట్టు తాను నింగితసి నేటి ನಾನು నోరలోకుతలే సొబ్బు దిన కాలే కీడు ఇచ్చేసి మన జీవితాలు మార్చగలిగేవాడు యేసుక్రీస్తు. ఓడే మా బతుకు ఓడే మా సొబ్బు గుణ జ్ఞాన బుద్ధి బదలోకి లాడి నీరు జిస్సు మన హృదయాన్ని మార్చేవాడు యేసుక్రీస్తు. మా హియతి జోకేడి కత్త మారనేసి జిస్సు. ఒకప్పుడు మేము బాగా త్రాగితే గొప్పగా అనుకునేవాడు. రో కాలం మచ్చే మారో బండి పంజ కాడుండతుతే నాదాలేంతసి అంబసివ హిలోసి జోడ్తినాయి మాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనుకునేవాడు. ఒడే ನಾನು కాడు పంజ ఉట్టను ఒడే నాదాకి అజ్జ అంబసివ హిలోసి జోడ్పివితాయి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నాము మారో అమిని పూట జిస్సు మహాప్రభు వచ్చాయి. ఆ రోజు మాకు అర్థమైంది మేము చేస్తుంది తప్పు. ఓడే జిస్సు మహాప్రభు పుంజలకి ఎదిన ఈ కాడు ఉన్నాయి నాంగతకి కగలైతు ఏంజి మన పుంజలు ఆడుతాం. మేము త్రాగడం కరెక్ట్ కాదు. ఓడే నాను కాడు ఉన్నాయి నాంగతకి నెహ పోలే జోడిపితాను. ఇది ఎవరు చెప్పారు? ఈ కత్త ನನಗೆ అంబాయి వస్తసి ఈ బైబిల్ చెప్పింది. ఓడే ఈ బైబిల్ బోహి మంగే జాపికియతే అంత మాత్రమే కాదు. ఓడే ನಾನು వ్యస్తి ఎచ్చరకత వ్యస్తను ఇచ్చక ఆ త్రాగుబోతు తన నుండి దూరం చేసింది. ఓడే కాడు ఉండి మచ్చే కాడువే పిస్పికియతే. ఈ రోజు మేము క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాము. ఓడే ఇంజు కాడు పిస్తను ఓడే అడుసుడు కమ పిహన మహాపురుతకి ನಾನು ಬಂಚವಾಹಿನ. ఒకప్పుడు సింగపూర్ గ్రామంలో మాకు విలువ ఉండేది కాదు. సింగపూరు నాయుతి లోకు రోదిన ನಂಗೆ ನೆಹಿಕಿ
जोली मंदिर आतरे कत्ता की मंदिर आतरे మా నాన్న తాగేవాడు, ओडे आगे आम्ही ही मंदिर दादा आम्ही ही मंदिर या మా అన్నయ్య తాగేవాడు, तमी आबा काढून दिवीती ओडे तमी दादा काढून दिवीती నేను తాగేవాడును. ओडे ई दादा ए काढू ओस्पीतसी ఎవరు కూడా మాకు పిలిపించేవారు కాదు. ओडे मंगे मेहनी लोकु नहीं की जोलवा आतरे ఈ రోజు మాకు విలువ ఉంది అంటే ओडे आगे दादा मेही मंदिरे इंजु तंगे हेनी नो रच्ची नहीं की जोली मंदिरे ఈ బైబిల్ వల్ల వచ్చింది మాకు ఆ విలువ. ओडे ई बाइबल इची ई बोहिटी मां भी पार्टी मन्ने नोरो तानेटी नहीं ती कक्कबार చెడును విసర్జించి మంచి మార్గంలో నడిపించేది ఈ బైబిల్. ओडे मारो ए कंगल बुद्धि अडुसुडु बुद्धि पिस्पिकी हाना मांगे नहीं गुणो नहीं ते बुद्धि मांगे जाफा नहीं बाइबल నీకంటే ఒక విలువను ఇచ్చేది ఈ బైబిల్. ओडे मिंगे मन्ने बुद्धि ज्ञानो ओडे नोरो तानेटी पानी राह की हारे का महापुरुते का कत्ता मिंगे नहीं बुद्धि जाफा ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే रोदिन मांबू आना अणपीतंबू మేమేం చదివాములే, ನಾನು ಆನ ಸದವಮ ಈ ನಡ್ತೀತನ್ మా పిల్లలు చదవకపోయినా పర్వాలేదు, నా మిర్కా మాస్కరి సదవాతి ఆని ఈ నడ్ತೀతన్ ఏదో ఒక కూలి పని చేసుకొని బ్రతుకుతారులే అనుకునేవాళ్ళం. ನಮ್ದು ಗಾಡ ತಹನಮಿ ಒಡೆರೋ ಸಾವಕರಿ ತೇಜ್ ಒಡೆಯನ ತಮ್ಮ ತಮ್ಮ ಕಿನ್ನಮಿ ಬಕ್ಕಿನ ನಡ್ತೀತನ್ కానీ యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ಯೇಸು ಮಹಾಪ್ರಭು ನಾನು ಕೊಂಚೆ మా జీవితాలు మార్చిన దేవుడు ಒಡೆ మా కుటుంబి మా బక్కు బొదలోకి మహాప్రభు మా పిల్లల జీవితాలు కూడా మార్చడం మొదలు పెట్టారు. మా నా నా మాస్కా ఒడే నా మిరాణని మహాప్రభు నెహితి బుద్ధి జ్ఞానకుల బదులు ఎంత గొప్ప దేవుణ్ణి మీకు ప్రకటించడానికి మేము వచ్చాము. ఒడే కజ్జ మంగే కర్మ మెహి మని మహాప్రభు కత్త మింగే బెహలి వాహమన్నమి ఏదో మీకు జబర్దస్తిగా క్రైస్తవులకు తీసుకెళ్ళడానికి రాలేదు మేము. ఒడే మీరు మహాప్రభు కొంచెం భక్తు ఉంజి నెహిలి వాహాల మీరు తెలుసుకోండి అని చెప్పడానికి వచ్చాము. ఒడే మహాప్రభు కత్త మీరు నెహికి ఒజ్జుకి కొంచెం ఉంజి నెహిలి వాహన మీ జీవితాలు మారుతాయి, ఒడే మీ జోకడి మీ కత్త భర్త నెహికి ఒజ్జునే మీ పిల్లల జీవితాలు మారుతాయి, ఒడే మింగే మని మిర్క మాస్కా తమి బక్కు నెహికి ఒజ్జునే మీ స్థితిగతులు మారుతాయి. ఒడే మీరు బక్కి మనే బక్కు నెహికి ఒజ్జుకి మారినే మీకు ఒక విషయం చెప్తాను. ఒడే ನಾನು మింగే తకిరో కత్త బెహి మీరు పండిస్తే और మీరు और मीतण मन्नी रो गाड़ी की रो रिउंड मन्नी गाड़ी हित्ती भाई तुम गोटे क्वेश्चन करिबी कहबोगी कहबो ना नहीं हाँ नहीं सहज कथा आमे खाइबा दिनसु आमे पचाउछु ना तुम पचाउछु आमे खाइबा दिनसु आमे जोटा कहूछु तुमर द्वारा हमको आछे ना हमर द्वारा तुमको जाउछ और आगे जीवन से मेरे तीन दिन सो निद्वार मा पार्टी मन के मा द्वारा मेरे पार्टी मन जरे मिगे बैठा ही नहीं कि जीवन से हाँ तुम्हें परिश्रम करके जोटा पचाउछु आमे सेटा किनु कर कहूछु ना नहीं और आगे जीवन से आगे మీరు కిహిని ఇది मांडी गिंजा पे की कुली गिंजा पे की यदि महा आपे की पणसे आपे हम भी नहीं की कमी की न रे बड़ तमी ताने टे कोट न तिंजी मन बेंजी आगे वेही मन तुम्हें परिश्रम करछु और आगे रे दिलसो की मन दिलसु पचाउछु और कांबू सबे कमी की मन आने किनु कर कहूछु और ई 9 ताने टे मन कोट न बाकी ताने किनु किल्ला पर बाकी ता काइला पर कोन करछु बिकुछु ओडे माबे पार कोटना और माबे पार्सी मन में तार द्वारा गुटे टंका 2 टंका कमाउछु ना नहीं ओडे पार के तले रोटाका रिटाका पाडी मन रे एबे आमे किनु करी बिकवा टारे गुटे टंका 2 टंका लाभ खाइबा लोक आमे केमते अछु ओडे माबे वर्ष सारा परिश्रम करी पछाइबा लोक तुम परिस्थिति केमते अछि ओडे माबू ताने कोड्डी नमी रिटाका टाका मामे लाभ पाडी मन में किंतु कंबी के हना कार्ची मन नोरो की कमी परिस्थिति एनिगे दुख कष्ट ही मन दिने हां होना नहीं तुम्हें परिश्रम करके पछाइला ने कहूछु ओडे आगे हम बिकुछु आमे केमते अछि तुम केमते अछि आगे से नीरू कष्ट की ही मांगे पार्ची मंजरी और मांगे कोड्डा तुम्हें बोल पार्टी मंजरी तुम्हें कौन से बोलती बात करता है होना नहीं हां हमको गोटे स्टेप होती का उच्च स्थान रे रहबा करता है किंतु तुमर परिस्थिति न बदलवा द्वारा सत्य को न जानवा द्वारा तुम परिश्रम ले करूछु किंतु तुम तार परिश्रम रो फल
न भोगिबा द्वारा चिन्हबा फले काई अनुभव करबा न करबा द्वारा तुम परिस्थिति चिंता करछि तुम पाखे चिन्ह कर खाइबा लोक आम दिन को दिन परिस्थिति बदल कारण कौन सत्य कौन न जानवा सकाशे और इंजु मारो सत्य अपनाना मारे तो कष्ट किही नहीं कोली रामा किही ना मार पार्ची माने एदिन कष्ट एदिन पाड़े मार पाड़ी ना एति कष्ट है एति दुख ही नहीं हेले भी तने बात को बदलवा ही ले किंतु मान कोडिन न रोटा के लाभ पाड़ी मान जे नहीं कि अज्जु तो नहीं कि मान माने भी कुमती तुम पाखे दिन से किन और कुमती नि गटरी मा डेके वानरी से कोई वो 5 टंका लाभ रे मु बिकबी रे बोलबो एगो से रहना से 5 टंका लाभ बिकबा लोक 5 टंका लाभ रे बिकबा लोक से कोटी कोटी कमौछि 5 टका परिश्रम करबा लोक तमे जो कोटी कोटी टका पाड़ी कुछ कारण कष्ट की ही जिनसो पाछि नहीं मागे दरिद्र नि गटे करू नि गटे मा पिसी तुम उद्देश्य कोन बोले आज गुटे 500,000 टंका दिन से बिकलो पिला मन को किसे किने देबो बाकीटा तुम पिया पी करले सरी और इंदि दिन तमारो 1000 टका पे लाभ पाटे छे मिलाद के आगे ಕೊಡ್ತೈ ओडे डब्बू ओड मारना नहीं कि रहिवे ಇಲ್ಲ ಖರ್ಚಾಯಿ ಇಲ್ಲ किंतु केवल तुमर द्वारा 5 टंका लाभ राने दिन को दिन उन्नति होछ हमर पिला मन को नहीं कर उत्तम स्कूल रे पाठ पढो इंदि दिन त ओडे आगे कर मागे ಕೊಡना टका 5 टका 10 टका लाभ पाटी न भी ओडे मा बात को नहीं हाई ना मा मिला तो कि आगे तक सदु तो એટલે तुमर हमर डिफरेंस कोन बोले ज्ञान अभाव सकाशे ओडे आगे से कोड मानत कि एमते बुझवानी का ताने छे और कमी ज्ञान उणा और ज्ञान हार कई अर्थ नहीं ए ज्ञान ए बोइर द्वारा हमको मिले छे और मारो पानी के बुद्धि और पानी के ज्ञान महापुरुष की बगीचा पाडिला नहीं हमें धर्म परिवर्तन करबार आवश्यक नहीं हृदय परिवर्तन करबार और मांबू आमने जाति बदलो जिला रो मनुष्य रो आया की रो तई तमी जीव तमी मन नहीं कि मास को देखो बदलो क्या को मन मन మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు మన హృదయాన్ని మార్చుకుంటే సరిపోతుంది माने आमने धर्म मारो बदलो क्या को धर्म परिवर्तन है किंतु मा हृदय मा ही हमारो मास को नहीं मारो ఇది नेहाती जी मारो कुंजली కావాలి ప్రియమైన సహోదరి సహోదరులారా నా జీవిత తై తంగితరే గుణపూర్ ప్రాంతంలో ఉన్న సవర్ణందరూ కొన్ని సంవత్సరాల క్రితం మీకంటే దారుణంగా ఉండేవారు గుణపూర్ పర్లాకండి మోహన మంజిమని लोग रोदिना ಹೆಚ್ಚಿ ಬುದ್ಧಿ ಇಲ್ಲ ನಾ ಜ್ಞಾನ ಇಲ್ಲ ನಾ ಬೆಸ್ಸಿ రాందకుచ్చ మంది కింద గట్టాన తెచ్చి కష్టమితో రోయవచ్చు వారు ఎప్పుడైతే వారి హృదయంలో ఈ వాక్యానికి స్థానం ఇచ్చారో ఏ లోకు మంది నోరు గుణపురు మోహన ఈ గ్రామం కొరకు గ్రామం ఉన్నతి కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ వస్తాం ଆସନ୍ତୁ ସମସ୍ତେ ଆଖି ବନ୍ଦ କରିବା ସିରିୟସଲି ଆମ୍ଭେମାନେ ଗାଁ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା ପ୍ରଭୁଙ୍କ ଯୋଉ ଭୋଜ ଥିଲା ଆମର ବି ସେ ଭୋଜ ହଉ प्रभु विश्राम न करी स्वर्ग राज्य विषय समय को प्रभु खोजु नथिले प्रति सेकेंड प्रभु का इंपोर्टेंट थिला अति गुरुत्वपूर्ण थिला आसनु सीरियसली आम माने प्रार्थना करिबा आखि बंद करिबा हागु भूमि रचिकिति महापुरुनि हारे का जहर रे मन जाय महापुरुनि नाय त माने तई तंगी ओले ओले मिलमिला और बुटी सका और बाबू यहाँ बाहरे लोग महाप्रया बाहरे लोग ने के तो ही मैं महाप्रभा महाप्रभा ये नाइटी नोरो नीनु कत्तामु प्रभु ये बटे रो ने देंगना अनिनो नी साकित के लिथामु अड़ा अतंगी सका नी साकित के लिथामु अयाबा नी साकित के लिथामु महाप्रभु ये नाइट सदीवनी बरगण तैतागी बुद्धि ज्ञान हित प्रभु आमिनी लोक प्रभु सदी नीला पाठ पढ़ो किले डबका सिला उंजी काकुला हिमनु कष्ट हिमनु महाप्रभु ए नौरो की अणिपिमु और ए नाही तवा बरे जना नहीं ने संतु सदवाना बुद्धि ज्ञान तले नहीं नहीं कामा प्रांबरे ई नाही तिल्लु कांडा सबे नहीं की और जो आपे जे प्रार्थना की आमेन आबा नीनु साई मामू महाप्रभु रोदिना ಈ ನಾಯ್ತಿ ನೋರೋ ಈ ಕೂತಿ ನೆಂಡ ಯೇಸು ಸತ್ತ ಮಹಾಪ್ರಭು ಇಂಜಿ ಆಮೆನ್ ಲಗಪುರ್ತಿ ತಂಜಿ ಜಿನಿಗ ಹಾಟನು ಸಾಯಿಬಿ ಗ್ಲೋರಿ ಒಡೆ ನೀ ದಾಸ ಒಡೆ ಗುಜಾಗ್ಯ ಪ್ರಭು ನೀ ಇಚ್ಛಕ ನೀನು ಭಾರ ಹಿತ್ತಿ ಒಡೆ ನೀ ಕಬರ್ ಮೆಹಲ್ ತಂಜಿ ನೀ ಸೇವ ತಂಜಿ
महाप्रभु భారమితులని కమకి మనసి ताकि हारक लेबिमु सहायम चियम प्रभु गौरव में समृद्ध नहीं के आपे महाप्रभु जिसबा नाइतनोर निकेता इतिबाई पर्रजन कथम प्रभु पर्रजन जोली प्रभु नी हितड़ी नी जोकड़ी नी राह नी सुख जीवतो हो कडिपु रोगत मन्यनार दिघना नहीं के मुझे जिसु महाप्रभु गरुता प्रार्थना विषमंदनली महाप्रभु आमेन आमेन जिसु को रक्त रे जिसु को नाम रे जिसु को पुनरुत्थान शक्ति रे आमेन ए समय रे कारे मामने दया करी स्थान का संत अपन मन के छोटो जीते Vamos nana. Gonda taka vamos nana. Vamos. Gonda taka. Ya lo tinana vamos gonda. Oh ya lo. Ya. अबे जाना डोला बेड़ा अंते अबे लोग वादू अबे लेतू अबे तर वादू जगह डाकले ता बोला हमने गुरु हां ए गुरु कैमरा पार्टी हां कैमरा फोन लगा अब जरा मालूम ना अब जरा बड़ा बोल रहे दया करियो मते प्रभु दया रे मो पाइछि सबु हम परे क्षमा करियो मते प्रभु तमार बोलो हिछि
सबू क्षमा करे क्षमा करी मते हमारे मूल भीति सबू कोटी रहउछि ल मप्रति बड़ा प्रभु हे जीसु तुम दया मप्रति बड़ा प्रभु मप्रति बड़ा प्रभु मप्रति बड़ा प्रभु पर दया करी मते प्रभु दयारे मो पाई सबू पर क्षमा करी मते जीसु हमारे मूल भीति सबू प्रति मुहूर्ते तुम दया मप्रति धुआ धुआ जेबे काजे करुणा करी न केबे उड़ा प्रति मुहूर्ते तुम दया मप्रति धुआ धुआ जेबे काजे तुम करुणा करी न केबे उड़ा नहीं देवे जैसा तुम्हारी से करुणा नहीं देवे जैसा तुम्हारी से करुणा तुम्हारी से करुणा न करो के बेउड़ा दया करी मते प्रभु दया मो पाई सबू क्षमा करी मते जीसु हमारे मूल भीति सबू मंगल दया मो संगे नीति रहू तुमरी अमृत आशीष मो प्रति सदा थाऊ तुमरी मंगल दया मो संगे नीति रहू तुमरी अमृत आशीष मो प्रति सदा थाऊ सर्वदा तुमरी स्तुति करू सर्वदा तुमरी स्तुति करू तुम्हारी स्तुति करू मप्रति सदा थाऊ दया करी मते प्रभु दयारे मो पाई सबू क्षमा करी मते जीसु हमारे मूल भीति सबू दया करी मते प्रभु दयारे मो पाई सबू क्षमा करी मते जीसु हमारे मूल भीति सबू हे जीसु तुम दया मप्रति बड़ प्रभु हे जीसु तुम दया मप्रति बड़ प्रभु मप्रति बड़ प्रभु मप्रति बड़ प्रभु दया करी मते प्रभु दयारे मो पाई सबू
परिश्रम गरिछ मते जिसो तमारे मूल बिछि सबु तमारे मूल बिछि सबु हालेलुया हालेलुया ప్రార్థన చేయబోతున్నా. అరే ఈ నాయకత్తరి సభ్యులకు సరికి ನಾನು మహాపురు దొరుకుతా మీతకి ప్రార్థన మహాపురుకి నన్ను హటిమాయి. ఈ సమయంలో మీ అందరితో నా దేవుని శుభవర్తమానాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. ఈ పూట మహాపురుతే నెహి కబురు నెహి కట్ట మీకు వెహలి నన్ను రాహిమాయి. ఈ ఉప్పరపల్లి గ్రామానికి దేవుని సన్నిధి ఇది వచ్చింది అని నేను ప్రభునామలో తెలియపరుచుకుంటున్నాను. ఉప్పరపల్లి నాయక మహాపురుకి కర్మ రేచవాటించి మహాపురుకి నన్ను జోహర వెహిమాయి. దయచేసి మరోమారు నేను ప్రాధేయపడేది ఏమిటంటే అరే నాను నాయతి లోకు సబ్బు లోకు తరికి వెహిమని కట్ట అని ఇచ్చింది. ఈ ఉప్పరపల్లి గ్రామస్తులందరూ ఈ స్థలానికి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నారు. నాయత మనీ లోకు సబ్బు జన తరికి వెహిమని మీరు నోకిగా వద్దు. దయచేసి ఎబినేజర్ విశ్వాసులు ఏ ఒక్కరు అక్కడక్కడ తిరగకుండా అక్కడక్కడ కూర్చోకుండా అందరూ ఈ స్థలానికి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నారు. ఎబినేజర్ మండలికి లోకు సమస్త భాଇ ଭଉଣୀ ମାନେ ଆଗକୁ ଆସି ଯାଆନ୍ତୁ. యవనస్తులందరూ రావాలి. Ah
చాలా మంది వచ్చి అయ్యా లోకు హజ్జన అయ్యా నేను అపవిత్రతతో బాధపడుతున్నాను అయ్యా ನಾನು ಈ ದೊಡ್ಡ ಕಹಿನಿತಲೆ ನಾನು ದಸ್ತಿ ಹಣ ಈ ಇಂಜಿರೆಟ್ಟಿತ್ತು అయ్యా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను నా అంగత సుఖవిಲ್ಲ ನಮ್ಮ ಈ ಇಂಜಿರೆಟ್ಟಿತ್ತು అయ్యా నేను చెవిటి వ్యాధితో బాధపడుతున్నాను ನಾನು ನೆಹೆಗೆ ಕ್ರಿಯುತಲೆ ರಂಜಿಲಿ ಪ್ರಾಣಂಜಿ అయ్యా నాలో దుర్నితనం ఉంది ನಾನು ನೆಹಲಿ ఆడిల అనుజిరెట్టిತ್ತು అయ్యా నాలో పక్షవాతం ఉందని ಅವರ ಕೈ ಕೂಡ ఆడివ హిల అనుజిరెట్టిತ್ತು అనేక రకాలుగా చాలా మంది ప్రజలు ఆ రీతిగా వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ಅವರ మహాపురుడికి కాకులిత దుఃఖత కష్టత మనినోర వాహన అయ్యా మమ్మల్ని బాగు చేయండి అయ్యా మహాపురు మంగే నెహికి అనుజిరెట్టిತ್ತು మమ్మల్ని స్వస్థపరచండి మా రోగటి పిస్పికి దావీదు కుమారుడా దావీదు మీరే స్థితి దావీదు కుమారుడా దావీదు మీరే స్థితి మమ్మల్ని కరుణించయ్యా మంగే కర్మ మెహము ఇడిబితరు అని అనేక మంది యేసు ప్రభువుని ప్రాధేయపడుతూ ఉండేవారు ఇల్లే హానలోకు మహాపురుకి రెస్తితరు వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు బాగు చేశారు అడే దిసు మహాపురు రోగత మనిలోకు నెహికి రీతి అంటే యేసు ప్రభు వాళ్ళందరినీ బాగు చేసేదానికి ఆయా గ్రామాలకు వెళ్ళలేదు కానీ అడే మహాపురు నోరో ఈ నెహికి నాయుత గాఢత హల్పతి ఆయన ఆలోచన ఏంటంటే అడే మహాపురుతి ఒణుపు ఆయన ఉద్దేశం ఏంటంటే మహాపురుతి ఒణుపు ఆయన ప్రజలతో మాట్లాడుతా అడే మహాపురు లోకుతల జోలి ఒక వ్యక్తిని పిలిచి అంటాడు అడే రోయి ఇల్లే హాటన వెహతసి తన శిష్యుని పిలిచి అంటాడు అడే శిష్యు హాటన వెహతసి ఇదిగో మెహదు ఫలానా ఇంటి దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంది రోయిజ గొద్దో రో ముండత డోరితల దస్ప్యాని చేస్తే కట్టబడిన గాడిదని దాన్ని విడిపించండి ఒడే దస్ప్యాని గొద్దోని పిస్పికి దాని కట్లు విప్పి నా దగ్గరకు తీసుకుని రండి గొద్దో దస్ప్యాని డోరితి ఉఖాన నా దగ్గర తచ్చివా దూర్చేసి అది యేసు ప్రభువు యొక్క ఉద్దేశం యేసు ప్రభు యొక్క ఆలోచన ఒడే మహాపురుతి నెహి ఒడుపు మహాపురుతి నెహితి పోదా ఆహీన కట్టబడిన గాడిదను విడిపించడం యేసు ప్రభు యొక్క ఆలోచన ఉద్దేశం ఒడే దస్ప్యాని గొత్తుతి డోరితి పిస్పికి మహాపురుత తన్నై మహాపురుతి ఒడుపు నా ప్రియ దైవజనుడమ్మా ఒడే ఈ నాయక మంజూరు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ కర్త అన్నతికి ఒడిపికి ఈ రోజు నువ్వు దేని చేత కట్టబడి ఉన్నావో ఒడే ఇంజు అమ్మిని డోరితోలే దుస్ప్యాహ మంజి నువ్వు దేని చేత కట్టబడి ఉన్నావో ఒడే అమ్మిని డోరితల దుస్ప్యాహన మంజ ఆ బంధకాల నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు విడిపించడానికి ఒడే మీరు మంది పాందటి మహాప్రభుంగే పిస్పికియాలి ఇదిగో ఈ సాయంత్రం కూడా అది కోరుకుంటాను ఈ లా పూట ఈ మిలో వేలత మహాప్రభు మీకు బోధకి నువ్వు దేని చేత కట్టబడ్డావో ఒడే అమ్మిని పాందత మారో రొయ్యమన్నై అది నీకు తెలుసు నా ప్రభువుకు తెలుసు ఒడే మీరు పుంజమంజరి ఒడే మహాప్రభు పుంజమన్ని దురలవాడి చేత కట్టబడ్డావా ఒడే లగ్యాతి కమ్మత మీరు రాగుడి చేత కట్టబడ్డావా కాడు ఉండి మంజమంజరికి అక్రమ సంబంధాల చేత కట్టబడ్డావా ఒడే పోలా కమ్మత రొయ్యమంజరికి పాపము చేత కట్టబడ్డావా ఒడే పాప దోహ కమ్మత మంజరికి వ్యభిచారుల చేత కట్టబడ్డావా ఒడే ఈ గారి కమ్మత మరో రొయ్యమనేకి అల్లాంతో కూడిన పాట పాడల చేత నువ్వు కట్టబడ్డావా కమ్మతమ్మత కమ్మత మరో మన్నైకి ఆ కట్ల నుండి ఆ బంధకాల నుండి నా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడిపించడానికి ఇదిగో ఈ సాయంత్రకాల సమయం నీ మధ్యకు వచ్చున్నాడు బరటి పాందటి మహాపురు కర్మ మెహన తిస్పికి ఈ మిలో పూట మా మతి మన్నెసి నా ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే మహాపుర్తి ఒడుపు ఆన ఇచ్చి మీరు దేని చేత కూడా కట్టబడకూడదు మీరు ఇంకా మందతరి అంబతరిగా అమ్మిని పాందత దేనికి బానిసలుగా ఉండకూడదు అమ్మిని అడుసుడు కమ్మత మీరు రొయ్యాదు హల్లెలూయా
హల్లెలూయా. అదే నా ప్రభుని ఆలోచన. మహాపురుతి నెహి ఒడుపు మిగతకి అదే ఆయన హృదయంలో ఉన్న వేదన. మహాపురుతి కాకులి మిగతకి మన్నే. ఈ ఫోటోల మీద చెప్పొచ్చు మాట ఏంటంటే నువ్వు దేని చేత కట్టబడ్డావో అమ్మిని పాందత ఆయా బంధకాల నుంచి పాందతి నువ్వు విడిపించుకోవడానికి మహాప్రభుగా నీ కుటుంబంలో నెమ్మది కలగడానికి మా కుటుంబిత హిత్తడి మారో పాదలి నీ జీవితంలో నీ బ్రతుకులో సమాధానంగా ఉండేదానికి మా జీవిత మా కుటుంబిత రాహపల రొయ్యలి. ఇదిగో ఈ సాయంత్రకాల సమయంలో మేమంతా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఈ నిలో పుట్ట మింగోతకి నన్ను మహాపురుకి ప్రార్థన. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే మహాపురుతాడ నమ్ముట కొట్టిది. ప్రభువైన యేసును నమ్మగలిగితే మహాపురు నమ్మితి ప్రతి బంధకాల నుంచి నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. బరేతి పాంద తానటి మహాపురు పిస్పికిహాల తత్వ ప్రతి విధమైన కట్ల నుంచి నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఒడే దొస్పియాహాని బరేతి డోరిటివ మహాపురు నిన్ను నన్ను విడిపించడానికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మన్నతరికి ఒడే మంగతకి మంగ పిస్పికి హలి రోసి దిసు మరి ఇంకెవ్వరికి ఎటువంటి సామర్థ్యము లేదు, బలము లేదు, శక్తి లేదు. ఈ తాలేపురు అమ్మిని మనిషికి అమ్మిని లోకుకి ఇచ్చి హేగా బ్రాయు హిల్లే. ఈ పూట ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితే నీ జీవిత జీసు సొంత మహాపురుంజి మీరు నిజే నమ్మితి నువ్వు కలిగి ఉన్న నువ్వు ఏ కట్ట చేత బందిపడ్డావో ప్రతి విధమైన కట్లను విడిపించబడతావు. నేను దొస్తాన్ని బరతి డోరిటిగా మహాపురు పిస్పికేనసి మీరు పిస్పి అద్దరి. ప్రియ దైవజనాంగమా, నా జీవితి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి. మహాపురు జీసు నీ జీవిత హాట కొట్టిదు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడని విశ్వసించినట్లయితే జీసు మహాపురుంజి నమ్మ కొట్టిది ఆయన మీ బ్రతుకులు మారుస్తాడు. ఆవిడ మహాపురు మారు గిణాహిని పరిస్థితులు మారుస్తాడు. మా బర్రెతి కమదమతి మీ స్థితిగతులు మారుస్తాడు. ఆవిడ మా కాకోని మహాపురు మార్చి కలిగిన పేదరికాన్ని దారిద్ర్యాన్ని కూడా తొలగిస్తాడు, తీసివేస్తాడు. మన్ని కాకులిటి మహాపురు పిస్తికి అని అన్నిటికంటే ముఖ్యంగా మీ కట్టలు కూడా విప్పబోతున్నాడు ఆయన. ఓడే మారో మంజమని ఏ పాంద దుష్కాని డోరిటి నెహికి మహాపురు మంగే ఉడిపికి అన్న ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. ఓడే మహాపురు కన నమ్ముట కొట్టి ప్రతి విధమైన కట్టల నుండి ప్రతి విధమైన కట్టలను తెంచి ప్రతి విధమైన కట్టలను నా ప్రభువుని మిమ్మల్ని విడిపించబోతున్నాడు. బరసి పాంద ఓడే దుష్కాని డోరిటి మహాపురు పిస్తికి అనేసి అట్టి కృప ఎల్తి కజ్జ కర్మ ఈ ఉప్పుడుపుల గ్రామస్తులకు నా ప్రభు దయచేయును గాక. ఉప్పుడుపుల మన్ని తైతంగి అయాబా బర్రేతరికి హిత్తిడి కర్మ మహాపురు ఇయతి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును. మహాపురు మీ బరేతి కుటుంబి లోకుని హారక రహాయి పసి జీవితీయ పసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ గారు ప్రార్థన చేస్తాం. आमे बर्तमान आउडी सुसमाचार पहुँचलु आउटा कौन कि गाँ आज्ञा उपरपल्ली ग्राम रे आमर सार अच्छी हालेलुया प्रेज गॉड आज आम रायलीमा ग्राम रे जाइलु उत्तम भाव आज्ञा को तरफ निश्चित भाव आम सुसमाचार बंटन कलु प्रेज लॉर्ड आमर आज्ञा पदे किछि कहिबे से प्रभु को महान धन्यवाद हो आमर अनेक 50-60 जन आम आज आसी उपरपल्ली रायलीमा बड़मुसली तलमुसड़ी सब आम बुलिक डोंगरिया एरिया प्रभु सुसमाचार आम करछु। प्रभु ही महिमान्वित हूँ, प्रभु ही गौरवान्वित हूँ। आ जो जगार आम सुसमाचार देचु प्रत्येक जगार जेपरी सुसमाचार कार्यकारी हो पार प्रभु सेठारे बीज बुणी पारे प्रभु सेठारे आगामी दिन में प्रार्थना बाट हो पार समस्ते जेपरी उद्धार प्राप्त हे प्रभु आशीर्वाद करंतु। आसी प्रत्येक भाई मानक बालक आज्ञा मानक प्रत्येक को प्रभु बाहुल्य रूप से आशीर्वाद करंतु। प्रभु आम प्रार्थना निवेदन विशेषकर बुझे आज्ञा बाबूराव आज्ञा को प्रभु बोल भाव आशीर्वाद करंतु। अनेक परिश्रम अक्लांत परिश्रम में यही सेवा प्रभु सेवा हो पारी से प्रभु नाम धन्यवाद। आमेन। आमेन। आमेन।